హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా 35 చిన్న కథ కాదు. ఓ పని చేయి, దర్శనాలకి ఒకటి నొక్కు, రూమ్లకి 2, ప్రసాదాలకి 3. నిజంగానే చిన్న కథ కాదు. నందకిషోర్ ఇమాని డైరెక్షన్లో వచ్చిన సినిమా చాలా బాగుంది. నందకిషోర్ ఇమాని నిజంగా ఈ స్క్రిప్ట్ వర్క్ మటుకు చాలా పక్కాగా ప్లాన్ చేశారు అనిపించింది. అంటే ఒక చిన్న చిన్న విషయాలు కూడా, ఎమోషన్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, చాలా నీట్గా తీసుకెళ్ళాడు సినిమాని. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ. చిన్నపిల్లడు యాక్ట్ చేసింది అరుణ్ దేవ్. ఆ అబ్బాయితో పాటు ఒక తమ్ముడు కూడా క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. సో ఓవరాల్గా ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. డైరెక్టర్ చాలా వర్కౌట్ చేసేట, ఎందుకంటే పిల్లల ఎమోషన్స్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది సినిమా కాన్సెప్ట్. అంటే ఒక మొద్దు జీరో అని పిలువబడే పిల్లోడిని గ్రేస్ మార్క్లో తీసుకురావడానికి ఆ తల్లి పడే తపన, ఆ కష్టం, దానికోసం తను ఏం చేసింది అనేది స్టోరీ. దీంట్లో నివేదా థామస్ చాలా బాగా చేసింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రతి చిన్న ఎమోషన్ కూడా, ఆ యాక్షన్ అంతా కూడా చాలా బాగా చేసింది. ఇకపోతే ప్రియదర్శి ఒక మ్యాథ్స్ టీచర్గా వచ్చాడు, కానీ ఆయన కూడా బాగా పర్ఫామ్ చేశాడు. భాగ్యరాజ్ ప్రిన్సిపల్ కాబట్టి ప్రతి క్యారెక్టర్ పెద్ద ఏం లేదు. గౌతమి మోటివేషన్ గారిగా వచ్చింది. సో ఓవరాల్గా ఆ క్యారెక్టర్స్కి వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్లే చేశారన్నమాట. సో ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీగా వచ్చింది. అది ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే పిల్లలకి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళు అడగడం వాళ్ళ ధర్మం, మనం వాళ్ళు క్లారిఫై చేయాల్సింది మన ధర్మం. మనం ఎప్పుడైతే సమానం చెప్పలేక వాళ్ళని మనం కట్ చేస్తామో అప్పుడే వాళ్ళ ఆలోచన విధానం ఆగిపోద్ది అనేది మెయిన్ కాన్సెప్ట్. సో అందుకని ప్రతి పేరెంట్ చూడాలి. సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు అన్నారు, పిల్లలతో పాటు పోయి చూడండి. పిల్లల్ని తీసుకెళ్ళకపోయినా పేరెంట్స్ మటు కంపల్సరీ చూడాలి సినిమా ఇది. అంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, తిట్టి కొట్టి అరిచి కాకుండా వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ఏదైనా సాధిస్తారనేది ఈ సినిమా కరెక్ట్ లైన్. సో దీన్ని ఎలా ఇది అనేది మనం చూసి నేర్చుకోవాల్సినట్టుగా డైరెక్టర్ దాన్ని ప్రొజెక్ట్ చేశాడు. చాలా బాగా వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. తప్పకుండా మీకు సినిమా నచ్చుతుంది. మన సినిమా లాగా, మన జీవితం జరిగే ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. బిఎస్ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.